పెళ్లి కాని జంటలకు కొన్ని హోటళ్లు రూమ్స్ ఇవ్వవు. ఒకవేళ రూమ్ తీసుకున్నా పోలీసులు రైడ్ చేస్తారనే భయం చాలా మందిని వెంటాడుతుంది. మరి దీనిపై మన చట్టాలు ఏం చెబుతున్నాయి? ఓయో రూమ్స్ ఎంతవరకు సేఫ్? రండి ఈ రోజు ఓయో రూమ్స్ చట్టబద్ధత ఎంత అనే అంశంపైన చర్చిద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని నొక్కండి. కపుల్స్ హోటల్ కు వెళ్తే ఫస్ట్ ఎదురయ్యే ప్రశ్న, మీకు పెళ్లైందా లేదా మీరు ఒకరికొకరు ఏమవుతారు అని. లేదా పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వమని ముఖం మీదే చెప్పేస్తారు. కొన్ని హోటళ్లలో జంటలపై నిఘా పెడతారు. ఇది కస్టమర్లలో ఎంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుంది. పెళ్లి కాని జంటలు ఒకే హోటల్ గదిలో ఏకాంతంగా ఉండటం నేరమా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అలాగే పోలీసులు రైడింగ్ల భయం కూడా ఉంటుంది. ధైర్యం చేసి హోటల్లో ఉన్న ఏదో ఆందోళన వారిని వెంటాడుతూ ఉంటుంది. దీంతో చాలా మంది సాధారణ హోటళ్లను కాకుండా ఓయో రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు. మరి మిగతా హోటళ్ల తరహాలో ఓయో రూమ్స్ ఎందుకు జంటలకు అభ్యంతరం చెప్పవు? పెళ్లి కాని జంటలకు గదులిచ్చే ఆ హోటళ్లపై ఎందుకు చర్యలు తీసుకోరు అనే సందేహం చాలా మందిలో ఉంది. ఆ డౌట్ తీరాలంటే పెళ్లి కాని జంటలు హోటళ్లలో బస చేయడం గురించి మన చట్టాలు ఏం చెబుతున్నాయనేది తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మన చట్టాల గురించి తెలుసుకునే ముందు హోటల్ నిర్వాహకుల గురించి ముందుగా తెలుసుకోవాలి. కొంతమంది హోటళ్లకు బయట అమ్మాయిలను తీసుకొస్తారు. ఆ సమయంలో రైడింగ్స్ జరిగితే ఆ హోటల్ పరువు పోతుందని నిర్వాహకులు భావిస్తారు. అలాగే వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు పోలీసులు రైడ్ చేస్తారు. ఆ సమయంలో హోటల్లో బస చేసే మిగతా వారిని కూడా ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత కూడా పోలీసులు నిరంతరం నిఘా పెడతారు. ఇలాంటి ఇబ్బందికర సమస్యలు ఉంటాయనే కారణంతో జంటలను అనుమానాస్పద వ్యక్తులకు రూమ్స్ ఇవ్వడానికి అంగీకరించరు. ఇక మన చట్టాల విషయానికి వస్తే పెళ్లి కాని జంటలు హోటళ్లలో ఒకే గదిలో బస చేయొచ్చు. అయితే వారి వయసు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. తగిన గుర్తింపు కార్డులు కూడా ఉండాలి. పెళ్లి కాని జంటలు హోటళ్లలో ఉండకూడదని చెప్పేందుకు ఎలాంటి చట్టం లేదు. కానీ మన దేశంలో కొన్ని హోటళ్లు గెస్ట్ హౌస్లు వారికి రూమ్ ఇవ్వడానికి సందేహిస్తాయి. అయితే అది హోటళ్ల నిర్వాహకులు విధించుకున్న సొంత నియమం కాబట్టి వారి నియమాలను గౌరవించాల్సి ఉంటుంది. కోర్టులు ఏం చెబుతున్నాయి? 2019లో కోయంబత్తూర్ జిల్లా అధికారులు ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ కు సీల్ వేశారు. అందులో పెళ్లి కాని జంటలు నివాసం ఉంటున్నాయని, అందుకే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కేసు విచారించిన మద్రాస్ హైకోర్టు దీనిపై తీర్పునిస్తూ హోటల్ రూమ్స్ లో పెళ్లి కాని జంటలు లేదా స్త్రీ పురుషులు కలిసి ఉండకూడదనే నిబంధన ఏదీ లేదు. అలాగే పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో కలిసి సహజీవనం చేయడం కూడా నేరం కాదు అని స్పష్టత ఇచ్చింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా పౌరులకు ప్రైవసీ హక్కును అందిస్తుంది. లైంగిక స్వయం ప్రతిపత్తి కూడా ఈ ఆర్టికల్లో అంతర్భాగం. దీనిపై 2017లో పుట్టస్వామి తీర్పు, 2018 నవతేజ్ జోహార్ తీర్పును సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది. ఒకే నగరానికి చెందిన పెళ్లి కాని జంటలు అదే నగరంలోని హోటల్లో బస చేయకూడదని చెబుతారు. కానీ అది కూడా నేరం కాదు. పెళ్లి కాని జంటలు ఒకే ఇంట్లో అద్దెకు ఉండకూడదనే నిబంధన కూడా లేదు. అయితే రెంట్ అగ్రిమెంట్ లో ఇద్దరి పేర్లను చేర్చాలి. పరస్పర అంగీకారంతో ఒకే హోటల్లో బస చేసే జంటలను పోలీసులు అరెస్టు చేయకూడదు. ఎలాంటి హోటల్ను ఎంపిక చేసుకోవాలి? మీరు బస చేసుకునేందుకు తీసుకునే హోటల్ కు మంచి హిస్టరీ ఉందో లేదో తెలుసుకోండి. ఎందుకంటే కొన్ని హోటళ్లలో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతుంటుంది. పోలీసులు పదే పదే ఆ హోటళ్లపై దాడులు చేస్తుంటారు. కాబట్టి అలాంటి హిస్టరీ లేని హోటళ్లనే ఎంచుకోండి. ఓయో, స్టే అంకుల్ వంటి సంస్థలు మంచి హోటళ్లను ఎంపిక చేసుకుని నిర్వహణ బాధ్యతలు తీసుకుంటాయి. అందుకే ఆయా హోటళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తగిన గుర్తింపు కార్డులుంటే ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయరు. చూశారుగా, ఇకపై మీ ప్రైవసీకి ఎవరైనా భంగం కలిగిస్తే నిలదీయండి. ఏ రూల్ ప్రకారం తమను ప్రశ్నిస్తున్నారని అడగండి. అయితే కొన్ని హోటళ్లు తమ కస్టమర్లకు ఎలాంటి భంగం వాటిల్లకూడదనే ఉద్దేశంతో స్వయంగా కొన్ని నిబంధనలు విధిస్తున్నాయి. కాబట్టి వాటి రూల్స్ ని పాటిస్తూ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉంటే ఏ హోటల్ నిర్వాహకులు అడ్డు చెప్పరు. పైగా మీ వద్ద తగిన ఐడి కార్డులు అందుబాటులో ఉంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే ఈ నిబంధనల్లో లొసుగులు వెతికి తప్పులు చేస్తే మాత్రం ఏదో ఒక రోజు సమాజం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది.